అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మైనార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి దేశంలో ఏ విధంగా వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో దానిపైన ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన భారతదేశం ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. దాదాపుగా 1.5 years నుంచి కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించి అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి. అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తారని చెప్పి బీజేపీ కూటమి ప్రభుత్వం అనేక ఇష్యూస్ కూడా మనం మత పెద్దలు కానివ్వండి అనేక మంది ఇష్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే కదా మనం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కానివ్వండి, జమాతే ఇస్లామీ హింద్ కానివ్వండి, జమాతే ఉలమా హింద్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అనేక మంది దీనిపైన అపోజ్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలపైన వ్యవహరిస్తుందో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు మన రాష్ట్రం నుంచి 4.0 అనే 4వ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివచ్చు, నితీష్ కుమార్ కానివచ్చు, చిరాగ్ పాస్వాన్ కానివచ్చు, అదేవిధంగా జయంత్ చౌదరి గారు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా మద్దతు ఇచ్చి ముస్లిం మైనార్టీల దేశవ్యాప్తంగా మనోభావాలను దెబ్బతీస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మొన్నటి రోజున లోక్సభలో బిల్ పాస్ కావడం జరిగింది, నిన్నటి రోజున రాజ్యసభలో బిల్ పాస్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉన్నారు. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది. మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ మీద మన భారతదేశం నడుస్తుంది. ఇప్పుడే చెప్పినట్లు ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా దీన్ని అన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈరోజు మన పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం అంటే కూడా ఏ విధంగా మనమందరూ కూడా మన భారతదేశం ఏ వైపు వెళ్తుంది, ఏ విధంగా వీళ్ళు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తున్నారు కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే దేశంలోనే భారతదేశంలోనే అతి ఎక్కువ భూములు ఉండేవి ఏమైనా సంస్థలు ఉన్నాయంటే మొట్టమొదటిగా రైల్వేస్, రెండోది వచ్చేసి డిఫెన్స్, మూడోది వచ్చేసి వక్ఫ్ బోర్డ్ ఆస్తులు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు చూసుకుంటేనా దాదాపుగా 9 లక్షల ఎకరాలు భూమిలో మన వక్ఫ్కి సంబంధించి ఉన్నాయంటే కూడా ఒకసారి మనం అందరూ గమనించాలి. బీజేపీ ఒకటి 9 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీళ్ళకి ఏ విధంగా మనం స్వాధీనం చేసుకోవాలా, ఎలాగైనా కూడా దీనికి మన కంట్రోల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని రూపకల్పన చేసి జేపీసీ కేవలం వాళ్ళ మెంబర్స్నే వేసుకొని ఎక్కడైనా కూడా ఏ ఒక్క మత పెద్దలు కానివ్వండి, మైనార్టీ లీడర్స్ని కానివ్వండి, ప్రజా సంఘాలని కానీ దీంట్లో కలుపుకొని దీంట్లో ఏమైనా మీ క్లారిఫికేషన్ ఉంటే చెప్పండి అని ఎక్కడ లేకోకున్నట్లుగా కేవలం వాళ్ళు అనుకోవడం, ఈ విధంగా బిల్ పాస్ చేయడం కూడా ఏ విధంగా మనం ఆలోచించాలి కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నాను. వక్ఫ్ అంటేనే మా తాత ముత్తాతలు భూములు ఇచ్చిన దానికి వక్ఫ్ అంటారు. అల్లా పేరు మీద ఏవైతే భూములు ఇస్తారో దాన్ని వక్ఫ్ అంటారు. ఒకసారి మనం వక్ఫ్ చేస్తే అది వక్ఫే, ఎప్పటికీ వక్ఫే. అదేవిధంగా ఒకసారి వక్ఫ్ చేసినాక మరి నాకు ఆ భూమి మళ్ళీ నాకు వాపసు కావాలంటే కదా ఆ హక్కు కూడా లేదు మన ఇంట్లో. అలాంటి దానికి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దేశం అంతటా 8.75 lakh కోట్ల ఆస్తులు వక్ఫ్ ఉన్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. వక్ఫ్ బై యూజర్ అని చెప్పేసి 500-600 సంవత్సరాల కింద ఉన్న భూములు, మసీదులు కానివ్వండి, దర్గాలు కానివ్వండి, మద్రసాలు కానివ్వండి, అవన్నిటిపైన కూడా అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చూపించాలంటున్నారు. ఇప్పుడు
ఆ డాక్యుమెంట్స్ లేని పక్షంలో మేము తీసేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం కూడా మేము అందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా సిక్స్ మంత్స్ లోపు దానికి అప్లోడ్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటున్నారు. ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఎలా తిరిగైనా కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సవరణలు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్లుగా నాన్ ముస్లిమ్స్ని తీసుకొస్తామంటారు. ఈరోజు టీటీడీలో చూసుకుంటే కన్నా ఎక్కడైనా నాన్ హిందూ ఉంటారా? దాంట్లో ఒక ముస్లింగా ఎక్కడైనా టీటీడీ మెంబర్లుగా ఉంటారా? గురుద్వారా దాంట్లో సిక్ కమిటీ మెంబర్లుగా సిక్ లేకుండా వేరే కమిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. అదొకటి వక్ఫ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏమైనా వక్ఫ్కి సంబంధించిన ఏమైనా మన ఇష్యూస్ ఉంటే కన్నా దాంట్లో వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళి మనం సాల్వ్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ అది కూడా లేకోకున్నట్లుగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో కాకపోతే హైకోర్టుకు వెళ్ళే వాళ్ళం, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మేము అక్కడ సాల్వ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కే డైరెక్ట్ పవర్స్ ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటారో ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా ఒక సవరణ పెట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా ఇంకా ఆ పై అధికారికైనా మీరు అధికారం ఇస్తే బాగుంటుందంటారు. ప్రభుత్వం ఏదుందో కలెక్టర్ అయినా కానివ్వండి, ఆ పై అధికారి ఆ ప్రభుత్వం మాటే వింటారు. ఆ ముఖ్యమంత్రి ఎవరున్నారో, ప్రధానమంత్రి ఎవరున్నారో వాళ్ళ మాట విని ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా వీళ్ళందరూ చూస్తున్నారో ఒకసారి గమనించాలా. అదేవిధంగా గతంలో కూడా వక్ఫ్ సంబంధించి అనేక సవరణలు కూడా చేయడం జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 తర్వాత మొట్టమొదటిసారిగా 1954లో వక్ఫ్ ఏ విధంగా ఉండాలా అని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు 3 సార్లు కూడా దానికి సవరణలు కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1984లో, తర్వాత 1995లో, తర్వాత 2013లో 3 టైమ్స్ దీన్ని వక్ఫ్ సవరణ చేయడం జరిగింది. ఆ 3 సార్లు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా మత పెద్దలు కానివ్వండి, మైనార్టీ పెద్దలకి, ఉలమాలకి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ చెందిన లీడర్స్ కానివ్వండి, అందరికీ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ క్లారిఫికేషన్స్ తీసుకొని ఆ తర్వాతనే వీళ్ళందరూ కూడా సవరణలు చేసేవాళ్ళు. కానీ ఈరోజు మనం 2024లో చూసి ఏ విధంగా అయితే వీళ్ళు సవరణ చేయాలని చెప్పి పెట్టడం జరిగిందో, ఏ ఒక్కరు మత పెద్ద కానివ్వండి, మైనార్టీ లీడర్స్ కానివ్వండి, ఏ ఒక్కరిని కూడా దీనికి సంబంధించి లేవని అందరినీ కూడా జేపీసీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకు అనుకూలంగా చేపేసి కూడా మొన్న రోజు మనం చూసాం. లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఏ విధంగా బిల్ పాస్ చేసినారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను, మీకు ఎప్పుడూ నేను మీ సమస్య ఏమొచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వద్దనుకుంటే ఈ బిల్ పాస్ అయ్యేదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా ఆయన హోల్డ్ ఉంది, ఆయన ఏ విధంగా ఆడ పైనంతా ఇతని పైన ఆధారపడి ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఇఫ్తార్ విందే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది కాదు, ఇది నేషనల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా కూడా, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కండి ఒకటి షాయా, ఇది వచ్చేసి మోస్ట్ ప్రివిలేజ్గా ఇస్తారు. ఇది ఈ కోట్ వేసుకున్నారే ముస్లింలో ఒక ప్రివిలేజ్గా ఒక పెద్ద తరానికి వేసుకునేటప్పుడు ఇది వేసుకుంటారు. ఇది షాయా అంటారు దీన్ని. ఇది వేసుకొని ఆ రోజు ఇఫ్తార్ విందు చేసి నమాజ్ చదివి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను. దీంట్లో చెప్పడం జరిగింది, ముస్లిం వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క నేషనల్ మీడియాలోనే రావడం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, హిందూ కానివ్వండి, డెక్కన్ హెరాల్డ్ కానివ్వండి, ప్రతి ఒక్కటిలో రావడం జరిగింది. మీరు చెప్పిన 1 వీక్ తర్వాతే ఒక 4-5 డేస్కే మీరు మాట మార్చి మరి మనం మోసం చేస్తున్నారు. ఏ విధంగా మైనార్టీలు కూడా మీరు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా చూసుకుంటే ముస్లిం మైనార్టీ దేశ చరిత్రలోనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఏ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీరు ఒకసారి గమనించాలా.
డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఉన్నత స్థానంలో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన అడుగుడు జాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు ముందుకేసి ఈరోజు ముస్లిం మైనార్టీలుగా ఏ విధంగా అండగా ఉన్నారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. వక్ఫ్ బోర్డు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముస్లింలకు అండగా ఉన్నారు, ఏ విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలి. రాష్ట్రంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఈరోజు మన పోయినసారి 2019 to 24 చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మీరు ఒకసారి గమనించాలి. 4 మంది ఎమ్మెల్యేలు చేశారు, 4 ఎమ్మెల్సీలు చేశారు, ఒక డిప్యూటీ వైస్ చైర్మన్ శాసనమండలి చైర్మన్గా చేశారు, మేయర్లు చేశారు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, అనేక వైస్ చైర్మన్లు కానీ స్టేట్ చైర్మన్లు కానీ అనేక పదవులు ఇచ్చిన ఘనత ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి ఎప్పుడు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలో రావడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముస్లింలు కూడా ఎవరిని పట్టించుకోపోవడం. ఈరోజు మనమే గతంలో చూసుకుంటే కినా ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా మినిస్టర్ ఇవ్వకపోవడం కూడా మనం సార్ గమనించాలా. కేవలం ఒక 6 నెలలు ఉందని చెప్పేసి అప్పట్లో ఫారూక్ గారికి ముస్లిం మైనార్టీగా తీసుకురావడం కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఆయన ఏమైనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆయనకేమి ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది, నెక్స్ట్ ఆయన నిలబడతారో లేదో మాకే తెలియదు. ఆయన రాబోయే రోజుల్లో లోకేష్ గారికి తీవ్ర ఇబ్బంది పడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ గారికి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారు కూడా ఒకసారి గమనించాలా. ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో ఎవరైతే ఉన్నారో టీడీపీలో మైనార్టీ నాయకులకు అందరూ ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా నోరు విప్పి మాట్లాడక ఇవన్నీ కూడా మనకన్నీ వక్ఫ్ బోర్డుకి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మన సెంట్రల్లో. మీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తారో ఏం చేస్తారో చూడండి. మీరు కింద రోడ్లలో వస్తే ప్రజలందరూ మీరు నిలదీస్తారు. ఇప్పుడు టీడీపీ నాయకులకు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ముట్టడి చేసే కార్యక్రమంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలమాలు కానివ్వండి, మత పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమాలు చేస్తాం, దీనికి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా హక్కుల్ని నెలరాస్తున్నారు, మీరు మా హక్కుల్ని హరించిపోయినట్టు చేస్తున్నారు. ఈ దేశంలో కాక ఈ రాష్ట్రంలో కూడా కుల మతాలకు చిచ్చు పెట్టే విధంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చినారు. దీన్ని మీరు వ్యతిరేకించుంటే మేము షబాష్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు షబాష్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రతి విషయంలో కూడా ముస్లింలకి అండగా ఉన్నా అని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు గుండెకి దగ్గరగా చేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారే ముస్లింల పట్ల ఆలోచించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే అందరికీ అప్పీల్ చేయదలుచుకున్నాను, అన్ని పార్టీలకి, మేము ఈ విషయంలో ఎంతకైనా పోరాడదాం. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి గారి దగ్గర ఉంది ఇప్పుడు ఈ సమస్య. వాళ్ళు కూడా ఆలోచించి ఈ దేశంలో ఏం జరుగుతుంది, దీనివల్ల ముస్లింలకు కీడా మంచి జరుగుతుందా అనేది ఆలోచించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ నమస్కారం. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి? 1947 సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశం విభజన జరిగిన తర్వాత, భారతదేశంలోని కొందరు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత, భారతదేశంపై ప్రేమాభిమానాలతో భారతదేశంలో ఉన్న ముస్లింలు వెళ్ళిపోయిన ముస్లింల ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చినారు. ఈ విషయం తెలిసినటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ముస్లింలు వదిలి వెళ్ళిపోయినటువంటి ఆస్తుల్ని ఒక వక్ఫ్ బోర్డుగా ఏర్పాటు చేసి ఈ ఆస్తులన్నింటినీ ఆ వక్ఫ్ బోర్డుకు చెందే విధంగా చేసినటువంటి ఘనత అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది. అదేవిధంగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొందరు స్వార్థపరులు ఈ వక్ఫ్ ఆస్తుల్ని, ముతువల్లీలైతేనేమి, చైర్మన్లు అయితేనేమి, వక్ఫ్ ఆస్తుల్ని అన్యాయక్రాంతం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆనాటి ప్రధానమంత్రి 1995 సంవత్సరంలో 14 భాషలలో పండితుడు, భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి వక్ఫ్ ఆస్తుల్ని ఎటువంటి అన్యాయక్రాంతం చేయకూడదు,
ఎవరైనా అమ్మినా కొన్నా కూడా ఆ ఆస్తులు తిరిగి పొందే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పివి నరసింహారావు గారిది. ఆ ప్రకారంగా వక్ఫ్ ఆస్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయక్రాంతం కాకుండా వక్ఫ్ బోర్డు పరిరక్షణలో ఆస్తుల్ని సంరక్షించుకుంటా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు దగ్గర దాదాపుగా 9,44,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలా, మైనార్టీలను ఏ రకంగా దెబ్బతీయాలా? ఫస్ట్ త్రిపుల్ తలాక్ అండి, మేము పండుకొని ఉన్నాం, ఉద్యమించలేదు. ఆర్టికల్ 370 అండి, మేము పండుకొని ఉన్నాం, ఉద్యమించలేదు. ఈ రకంగా మేము స్వతంత్ర పోరాటం కోసం దాదాపుగా 50,000 మంది ఉలమాలను చెట్లకు ఉరి తీసినారు. ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము స్వతంత్ర సమర పోరాటంలో మేము పాల్గొనము అని చెప్పినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ఎస్ ఈ సంఘ పరివార్లది. అటువంటి వాళ్ళు వచ్చి మాకు దేశభక్తి గురించి నేర్పిస్తారా మీరు? ఈరోజు మా భూముల్ని మమ్మల్ని మా యొక్క మైనార్టీల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి కాలరాస్తారా మీరు? ఏం హక్కు ఉండదు మీకు? మా భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ఏముండదు. ఈరోజు కలెక్టర్ల అధికారం ఇచ్చి మా భూముల్ని స్వాధీనం పరుచుకునే దానికోసము భారతదేశంలో ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ముస్లింల జీవన విధానాన్ని, జీవన సరళిని ప్రశ్నాంతకరంగా మార్చే విధంగా మీరు చేయడం చాలా బాధాకరమైన విషయము. ఇందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారైతేనేమి, పవన్ కళ్యాణ్ గారైతేనేమి, ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడము ఇంకా చాలా బాధాకరమైన విషయము. ఈ కూటమి ప్రభుత్వము మాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని గొర్రెల్ని చేసి మీ కుతికాయలకు వస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, చిరాగ్ పాస్వాన్ గారిని, ఈ ఇంకొక ముఖ్యమంత్రి ఈ నలుగురి మద్దతుతో ఈ బిల్లుని పాస్ చేసి మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకరంగా మార్చేటువంటి ఉద్దేశంతో ఈ మోడీ గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. అయ్యా, ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటే మీకు 2014 నుండి అన్ని అధికారాలు మీదే ప్రభుత్వం ఉన్నది కదా, మీకు అన్ని రకాలుగా బలం ఉండదు కదా, అప్పుడు ఎందుకు ప్రవేశపెట్టలేదు? వీళ్ళని గొర్రెల్ని చేసే దానికోసం మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకించాలని, అలాగే ముస్లింలకు మీరు ఇచ్చిన హామీలు మేము మంచి చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముస్లింల పక్షాన నిలబడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరి పరిగణలోకి రాదు. వక్ఫ్ అనేది క్లియర్ కట్గా ఇట్స్ ప్యూర్లీ ముస్లిం ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నా ప్రాపర్టీని నేను వక్ఫ్కి రాసిస్తే నా జాతి ఉనికి కోసం, నా జాతి డెవలప్మెంట్ కోసం నేను వక్ఫ్ చేస్తా. కానీ అల్లాహ్ పేరు మీద మరి ఆ విధంగా అటువంటి ఆస్తులపైన మీకేం హక్కు ఉంటుంది? మరి అందులో భాగంగా మరి మీరు ఇందులో యాక్ట్లో అమెండ్మెంట్స్ చేస్తున్నారు. ఏ విధంగా తెస్తున్నారు? కలెక్టర్లకి సర్వాధికారాలంట. ఏ విధంగా చేస్తారా కలెక్టరు? ఎక్కడన్నా కానీ భారతదేశంలో వక్ఫ్ అనేది బోర్డు ఉంటుంది, ఆ బోర్డుది సర్వాధికారాలు. మరి అటువంటి కాకుండా ఈవేళ మళ్ళీ రెవెన్యూ పరిధిలోకి తెచ్చి కలెక్టర్లకు అధికారాలు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి ఇంకో ముఖ్యమైన పాయింట్, అన్ని మతస్థుల్ని ఏ విధంగా చేరుస్తారు? ఎవరెవరు మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మరి అన్ని మతస్థులు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కమిటీలో, సెంట్రల్ కమిటీ అయితేమి, స్టేట్ కమిటీ అయితేమి, జిల్లా కమిటీ అయితేమి ముగ్గురిని అన్ని మతస్థులను చేరుస్తారా? ఏ విధంగా మీ హక్కు ఉంటుంది? అంటే మీ చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తారా? దానికి ఒత్తాస పలుకుతుందని ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ సిగ్గుతో మీకు రేపు పొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ప్రజల్లోకి వస్తే సమాధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తా. మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తికి ఈవేళ తూట్లు పొడుస్తూ ఈ బిల్ అనేది తెచ్చారని చెప్పి చెప్తున్నా. మరి అందులో భాగంగా ఈవేళ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? సమానత్వం హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, అంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది. మరి దాన్ని తూట్లు పొడిచారు. అదేవిధంగా ఆర్టికల్ 25 వాట్ ఇట్ సేస్, మత స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఎవరెవరు వాళ్ళ మతాలకి వాళ్ళు దాన్ని ఫాలో కావచ్చు. మరి అట్లా కాదు, ఇదే ఫాలో కావాలా, ఇదే చేయాలంటే వాట్ ఈస్ దిస్? ఈ విధంగా ఉందా? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే రాశారో అందులో ఉందా ఇది?
మీరు దాన్ని అందరినీ తూట్లు పొడుస్తూ అదేవిధంగా ఆర్టికల్ 26 వాట్ ఇట్ సేస్ మత సంస్థలు నిర్వహించే హక్కు ఏదన్నా ఇట్స్ అ ఫ్రీడమ్ ఆఫ్ మేనేజింగ్ రిలీజియస్ అఫైర్స్ పూర్తి హక్కు స్వేచ్ఛ ఉంది. మరి అందులో భాగంగా మరి ఆర్టికల్ 15 వాట్ ఇట్ సేస్ వివక్ష నిషేధం వివక్ష అనేది ఉండనే కూడదు. వీటన్నిటినీ తూట్లు పొడుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మరి ఈ విధంగా ఇటువంటి చేస్తా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము మీరు ఏ విధంగా నిశ్చిజ్జుగా దానికి మద్దతు తెలిపారు? అట్లీస్ట్ మీరు డిస్కషన్ అన్నా మీరు పెట్టారా? ప్రజల్లో ఒక అభిప్రాయ సేకరణ అన్న చేశారా? మసీదుల దగ్గర కమిటీల దగ్గర అక్కడ ఏదే విధంగా మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు. ఈ విధంగా చేస్తే అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మేము ఒక్క బాబ్రీ మసీద్ పోయిందంటేనే ఇన్ని ఏళ్ళు ఉద్యమించినామే. ఈ విధంగా వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో 9,44,000 ఎకరాలు పోతాయనంటే ఊరికే ఉంటామా? వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ప్రతి ఒక్క చోట వెళ్ళి మీ తాటలు తీస్తాం. ఎంత తమాషా ఇష్టానుసారం చేసుకుంటా పోతే. మరి అందులో భాగంగా మరి ఇంకో విధంగా చెప్తా. డిఎంకే స్టాలిన్ తమిళనాడు సీఎం గారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ కట్గా చెప్పారు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ అక్కడ దీనికి విరుద్ధంగా పోరాడతామని చెప్పన్నా దానికి మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫైనల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సోకాల్ టోపీలు పెట్టుకొని ఇంత గడ్డాలు ఇరిసిన షరీఫ్ గారైతేమి, మౌలానా ముస్తాక్ గారైతేమి, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులు సిగ్గుతో తల దించుకోండి. ఎక్కడ పోయినా మీ నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మీరు? ఇంత జరుగుతా అంటే ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మసీదులు కాడ మీరు రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ విధంగా పోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు దేశంలో ఎటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనే సవరణతోటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము బిల్లు తీసుకొని వస్తుంది. మరి అందులో భాగంగా లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ చేసేసుకున్నారు. మరి ఆ బిల్లు ఈవేళ రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. మరి ఇంతమంది ఇన్ని విధాలుగా నామకే వాస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది వేసి మెజారిటీ పీపుల్ని ఎన్డీఏ సభ్యుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేసుకొని విపక్ష సభ్యుల యొక్క అభిప్రాయాలను వారి పరిగణలోకి తీసుకోకున్నట్ట. మరి ఆ విధంగా అట్లా చేయాలనుకుంటే మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ముస్లింలంతా ఒక దేశంగా ఏర్పడాలా, మరి ముస్లింలంతా ఇటు సైడ్ వచ్చేయండి అని మహమ్మద్ అలీ జిన్నా గారు పాకిస్తాన్ కల్లా చూపిస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లేదు మేము ఈ దేశంలో పుట్టాము ఇక్కడే ఉండండి అని చెప్పి మరి ఆ స్ఫూర్తితోటి ఇక్కడ ముస్లింలు బతుకుతా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడే కానీ ఈ పరిస్థితులు లేవు. మరి భారతదేశంలో ఈ పరిస్థితి తెచ్చి నువ్వు నరేంద్ర మోడీ బయట దేశాలకు పోయి అక్కడ వాళ్ళ వావాలు చేసి మరి దుబాయ్లో అయితే ఇంకో చోట ప్రతి ఒక్కరి చోట రైట్ అందరి మనోభావాల్ని అందరి వాళ్ళ మత స్వేచ్ఛ ఉంటుంది. ఆడ టెంపుల్స్ అన్నీ కదా సంతోషం. మరి అక్కడ ఎంత అభద్రతా భావంగా ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ ఎంత అభద్రతా భావంగా బతుకుతున్నారు అనేది తెలియజేస్తున్నా. మరి దీన్ని వక్ఫ్ యాక్ట్ని ఇట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ వక్ఫ్ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అంట. మరి ఏ విధంగా ఇట్ డస్ నాట్ అప్లికబుల్ ఎనీ మ్యాన్. అస్సలాము అలైకుం మీడియా మిత్రులందరికీ నమస్కారం. వక్ఫ్ బిల్లుల ద్వారా ముస్లింలకు ద్రోహం చేస్తున్న కేంద్రం, ముస్లింలకు
ద్వేషిస్తూ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ బిల్లును సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు లోకసభ మరియు రాజ్యసభ రెండిట్లో బిల్లును అపోజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి అండగా ఉంటానంటున్నారు. ఆ రోజు 4% రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితోనే సాధ్యం. 175 సీట్లలో 7 సీట్లు ఎమ్మెల్యేలాగా మైనార్టీలకి కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు సెక్యులర్ లీడర్గా ఎక్కడ కనిపిస్తున్నారు? ఈరోజు మైనార్టీలకు కూటమి ప్రభుత్వం ద్వేషిస్తున్నారు. ఆ రోజు ఎలక్షన్ సమయంలో మైనార్టీలకు యూజ్ చేసుకొని ఇప్పుడు ఎంత ద్వేషిస్తున్నారో మైనార్టీలంతా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి. రాష్ట్రమంతా మైనార్టీలకి ద్వేషిస్తున్నారు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్. आओ बहनों और भाइयों, सब मिलकर हमारे हक के वास्ते लड़ना और हमारे मस्जिदों, दरगाह, खबरस्तानों को बचाना। धन्यवाद।